వండుకునే గ్యాస్ గట్ట లేదండి. సో ఏదో కర్రీ ఏదో ఉంది, స్వీట్ పొటాటో అండి, ఇంకోటి కందిపప్పు. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. పప్పుగా ఉన్న ఉబ్బరించేస్తుంది బాగానే, ఎండిపోసి నొప్పొచ్చేస్తుంది. అన్న అయితే పెట్రోల్ బంక్ అన్నండి చాయ్కి తీసుకొచ్చాడు బయట, కానీ బాగాలేదు, కొంచెం పెద్దగానే ఉంది. పర్లేదు చేసేద్దాం మనం. ఏదో కోల్కత్తా వరకు మిడిల్లో ఏ ప్లేస్ లేదండి ఎక్స్ప్లోర్ చేయడానికి. చెన్నాపూడి అంటారు, ట్రై చేయండి కదా. అలాగే నేను వీడియో కంపల్సరీ చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి ఇంకా బాగుంటుంది. ఇంకా వ్యూ అయితే తిరిగిపోయింది నిజంగా. అందరూ బాగున్నారండి. నిన్న వీడియో ఎలాగుందో ఈ వీడియోలో అయితే కామెంట్ చేయండి. అలాగే ఈరోజు ఏం ఎక్స్ప్లోర్ చేస్తామో తెలియదు, కానీ ఎక్స్ప్లోర్ చేద్దాం. భువనేశ్వర్ నుంచి అయితే బయలుదేరానండి. 4 రోజులుగా పూరి, కోనార్కు, భువనేశ్వర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. ఈ రోజు నుంచి ఎక్స్ప్లోర్ చేయడానికి ఏముంటుందో తెలియదు. ఏ కంటెంట్ తీయకపోయినా ఏదో కంటెంట్ తీయడం బెస్టే కదా అని నేను పాదయాత్రలో కూడా కంటెంట్ తీసి మీకు చూపిస్తానండి, నేను ఎలా పాదయాత్ర చేస్తున్నానని. ఎందుకైతే లైక్ చేయండి, ఎవరైనా కొత్తగా ఈ వీడియోని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొత్తానికి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నామండి. వెనకాల చూస్తున్నారు కదా, 2 రోజుల నుంచి కాదు 3 రోజుల నుంచి మనతోనే ఉన్నాడు మనవాడు. నేపాల్కి వెళ్ళిపోతున్నాడండి. ఇప్పుడు వేరే ఛత్తీస్గఢ్ నుంచి మనం కోల్కతాకి వెళ్ళాలా. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతాడు, మనం స్ట్రేట్ వెళ్ళిపోతాం. బాయ్ అన్న, చాలా బాగుంది మీతో జర్నీ. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ 3 రోజులు, ఆడుతూ పాడుతూ ఏమీ తెలియకుండానే గడిచిపోయి ఈ 3 రోజులు. మనం అయితే ఇంకా ముందుకు వెళ్ళిపోతామండి. బాయ్ బాయ్. ఈరోజు ఒక 30-40 కల్లా నడిచేద్దామండి, ఎందుకంటే క్లైమేట్ కూడా చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్ ఉంది, మబ్బు కానీ. ఇంకంతే వెళ్ళిపోదాం. మనం సిటీ నుంచి అయితే మళ్ళా NH-16కి అయితే వచ్చేసామండి. ఇది వచ్చేసి NH-16 చెన్నై టు కోల్కతా హైవేనే. అయితే మళ్ళీ కామెంట్లు అడుగుతారండి, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటో నాకు అర్థమవుతలేదు అయ్యి అని. ఇంకోటి మనీ అంటున్నావు, మళ్ళీ అమౌంట్ ఎక్కడి నుంచి చేస్తున్నావు అయ్యి అని అంటారు షార్ట్ వీడియోలు చూసి. ఫుల్ లెంత్ వీడియోలు చూడండి, ఆ వీడియోలు చూస్తేనే అర్థమవుతుంది అంటే నేను ఎలా ట్రావెల్ చేస్తున్నాను ఎక్కడికి అన్నది. నేను మొత్తం ఆర్యపల్లి అందాలని ఒక వీడియో పెట్టాను, ఆ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయండి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. అసలు మనం నడుచుకుంటా భువనేశ్వర్ అవుట్స్కట్స్కి అయితే వచ్చేసామండి. ఇది వచ్చేసి ఒక పెద్ద నది అయితే ఉంది, ఇది కోకాయి బ్రిడ్జ్ ఏదో ఉంది దీని నేము. బ్రిడ్జ్ కూడా ఊగేస్తుంది. ఇప్పుడు వచ్చేది మనకి కటాక్ అండి, నెక్స్ట్ సిటీ వచ్చి కటాక్ మీదకి వెళ్తుంది ఈ NH-16. చాలా పెద్దగా ఉంది ఇది, అదిగో చూసుకోవడానికి. ఇక్కడ ప్రశాంతంగా చేపలు పడుతున్నారండి వాళ్ళు. ఇక్కడైతే హెల్మెట్లు అయితే బాగా యూజ్ చేస్తున్నారండి, నేను బాగా గమనించాను. ప్రతి ఒక్కరైతే హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్నారు, అదొకటి నచ్చింది బాగా ఈ ఒరిస్సాలో. నెక్స్ట్ భువనేశ్వర్ చూసుకోవడానికి క్యాపిటల్ సిటీ అలా లేదండి అసలు, ఏదో నార్మల్ సిటీ ఉంటుంది ఆ టైప్లో ఉంది. మనకి వైజాగ్ సిటీ కూడా హైలైట్ ఉంటుందండి, వైజాగ్ సిటీ ఇంకా ఇది భువనేశ్వర్ కన్నా చూసుకుంటే కనుక. ఇది వచ్చేసి NH-16 ఇదంతా 10 కిలోమీటర్లు వచ్చుంటాం అండి. రోడ్డు అక్కడ హైవే అటు ఉంది, ఇక్కడ కూర్చున్నాం. కటక్ కూడా దాటలేదు ఇంకానే, మబ్బుగా ఉన్న ఉబ్బరించేస్తుంది బాగానే. నల్లపోతున్నాం, బ్యాగ్ ఒకటి మరి వెయిట్ ఎండిపోసి నొప్పొచ్చేస్తుంది. ఇక్కడ బాగా ఫేమస్ అండి, మీకు ఒకటి చూపిస్తుందా, ఆ బిందెల్లో పెట్టి అమ్ముతారు. ఇది ఎక్కడికక్కడికి ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు. ఇది మనం తినలేం, మీకు నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా తిన్నప్పుడు చూపిస్తాను మీకు. అది కూర్చున్నాను కదండి, వచ్చి చాలాసేపు అవుతుంది కూర్చొని. ఈ అన్న వచ్చేసి భోజనం అయితే తీసుకొచ్చాడు మన కోసం, ఒక వాటర్ బాటిల్ అలాగే పార్సల్ తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది వచ్చేసి రైసు ఏదో కర్రీ ఏదో ఉంది, పార్సల్ చేయించాడు. ఇక్కడ కూర్చుందాం కానీ ఇక్కడ అంతగా బాగోలేదండి, ముందు ఎక్కడన్నా వెళ్ళి తిందాం, బయలుదేరదాం, తినేటప్పుడు చూద్దాం. అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మొత్తానికి టైం వచ్చి 2 అవుతుందండి. మనం వచ్చేసి హైవే పక్కన అయితే ఉన్నాం. అన్నీ ఇచ్చిన
రైస్ ఇంకా కూర ఇంటికాంచి తెచ్చాడండి నా కోసం. ఒరిస్సా ఇంటి ఫుడ్ ఇది, ఇంటికాడ చేసింది. మనం ఫస్ట్ టైం తింటున్నాం, టేస్ట్ చేద్దాం ఎలాగుందో. ఇది వచ్చేసి స్వీట్ పొటాటో అండి, ఇంకోటి కందిపప్పు. చాలా అంటే చాలా బాగుంది టేస్టు. ఎలాగన్నా ఇంటికాడ వండుకున్నది, అది ఒరిస్సా అవని ఎక్కడన్నా అవని అంటే బాగుంటుంది టేస్ట్ నిజంగానే. అదిరిపోయింది. వెనకాల రైల్వే ట్రాక్ కూడా ఉంది దగ్గరలోనే. మనకి ఈ వండుకునే గ్యాస్ గట్ట లేదండి పాపం. మొన్న నాతో ఉన్నది ట్రావెలర్ హరికి అయితే ఉంది, దాంతో వండుకున్నాం. నిజంగా టేస్ట్ ఎలా బాగుంది. అది కూడా రాబోయే రోజుల్లో తీసుకోవాలా. ఎందుకంటే వంట వండుకుని ఈజీగా ఉంది, ఎవరి కోసం ఆశించకుండా మనమే చేసుకునేటట్టు ఉంది. అది నచ్చింది, చాలా బాగుంది. అదైతే తినేస్తాం మరి మొత్తానికి. కలుసుకో మళ్ళీ బయలుదేరేటప్పుడు. ఫుల్గా అయితే తినేసానండి, చాలా బాగుంది. ఇంకోటి నా వెనకాల వ్యూ అయితే అదిరిపోయింది నిజంగానే. ఆ రైల్వే ట్రాక్ ఆ బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి. ఇలా ఉంది వ్యూ పాయింట్. అక్కడ వచ్చేసి రైల్వే ట్రాక్ అండి అది. ఇక్కడ మొత్తం పెహారీ కట్టేసి ఉంది. మనం వచ్చేసి ఇక్కడే తిన్నాం, భోజనం గట్ట ఇక్కడే చేసాం. అది వచ్చి హైవే. బయలుదేరుతాం. ఇంకా చాలాసేపు, ఒక గంట సేపు రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ ఎత్తేసి ఇంకా బయలుదేరిపోవటమే. మనకి 7 days ఏం కంటెంట్ ఉండదండి. అంటే వాక్ చేసుకుంటూ వెళ్ళడమే. మనకి కోల్కతా వరకు మిడిల్లో ఏ ప్లేస్ లేదండి ఎక్స్ప్లోర్ చేయడానికి. అందుకే నేను 2 videos కింద రిలీజ్ చేస్తానండి. ఈ 7 days 8 daysని నేను రోజు ఎలా ట్రావెల్ చేస్తున్నాను, ఎక్కడ ఫుడ్ తింటున్నాను అన్నది, అసలు ఏంటి అన్నది ఒక 2 videosలో అయితే కంప్లీట్ చేసేస్తా కోల్కతా వరకుని. వాతావరణం అయితే మార్నింగ్ నుంచి ఇలాగే ఉందండి, మొత్తం మబ్బుగానే. అసలు ఎండే లేదు ఈరోజు, చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఉబ్బరించేస్తుంది బాగానే. ఈ హైవేలో నాగాల్యాండ్ లారీలు అయితే చాలా అంటే చాలా ఉంటాయండి. మనకి ఎక్కువ నాగాల్యాండ్ వరకు వెళ్ళే లారీలు ఉంటాయి. చెన్నై నుంచి, చెన్నై పోర్ట్ నుంచి మళ్ళీ నాగాల్యాండ్ సైడ్ వెళ్తాయి. ఎక్కువ పెద్ద లారీలు ఉంటాయి అన్నీ. అలాగే మన ఏపీ లారీలు కూడా బాగా తిరుగుతాయండి. ఈ 4 రోజులు మనం ఎక్కడికి కదలక పాదయాత్ర చేయక ఇవాళ నల్లపోతున్నానండి. మళ్ళీ ఇక్కడ ఏదో ప్లేస్ కూర్చోడానికి ఉందని మళ్ళీ ఆగిపోయాను. వెళ్దాం, టైం వచ్చి 3 అవుతుంది. ఎంతవరకు వెళ్దామో అంతవరకు వెళ్ళిపోదాం ఈరోజు. ఇలాగే రేపు కంటిన్యూషన్ కూడా ఇదే వీడియోలో ఉంటుందండి. ఇలాగ 3 daysకి ఒకసారి పెడతా. అలాగే నిన్నటి వీడియో కంపల్సరీ చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి ఇంకా బాగుంటుంది, మీరు కూడా చూడవచ్చు. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. పర్మిషన్ ఇచ్చేసారండి. ఇంకొకటి ప్లస్ ఏంటంటే మనకి పైన మబ్బులు ఘోరంగా ఉన్నాయి. వర్షం పడితే ఇబ్బంది అని అనుకున్నా బయట టెంట్ వేసుకుంటే. కానీ మనకి ఇక్కడ ఇది ఫ్లోర్ ఉంది, ఇక్కడ అయితే టెంట్ వేసేసుకున్నామంటే ఇబ్బంది ఉండదండి. కానీ బాగాలేదు, కొంచెం సెత్తగానే ఉంది. పర్లేదు, టెంట్ వేసేద్దాం మనం. ఏది దొరకపోవడం కన్నా ఏదో ఒకటి దొరకడం బెస్టే కదండి. అది ఈరోజు టెంట్ వేసాక మళ్ళీ కలుగుతాను. బాయ్. అన్న అయితే పెట్రోల్ బంక్ అన్న అండి, ఛాయ్ తీసుకొచ్చాడు బయటికి. చాలా దూరం, దగ్గర 5 kilometers తీసుకొచ్చాడు ఒక ఛాయ్ కోసమే. చాలా మంచి వాళ్ళు ఉన్నారండి ఒరిస్సాలో. థ్యాంక్ యూ అన్న. అందరూ బాగున్నారండి. నైట్ వచ్చేసి మనం ఇక్కడే పడుకున్నాం, మొత్తం తీసేసి సర్దేశాను. బయలుదేరిపోతున్నాం. ఇది ఈ లాగ్లో Day 2 అండి. అలాగే Day 3 కూడా వస్తుంది. ఎందుకంటే మనకి కంటెంట్ ఇవ్వట్లేదు, నడుచుకుంటూనే వెళ్తున్నాం కదా. ఇప్పుడు మంచిగా ఫ్రెషప్ అయ్యి బయలుదేరుతున్నాం. మరి ముందు కలుసుకుందాం. చూసుకుంటే హైవే వ్యూ వచ్చేసి ఇలా ఉందండి. మనకి బ్యాక్ సైడే పచ్చని పొలాలతో నిగనిగలాడేస్తుంది కదా లొకేషన్ అయితే. వెళ్ళిపోదాం. ఈరోజు ఎన్ని కిలోమీటర్లు వెళ్తామో చూద్దాం. సాగిపోతూనే ఉందాం. వర్షం పడుతుంది కదా, ఇంకా కొంచెం చల్లగా ఉంటుంది క్లైమేటు. ముందుకెళ్ళడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది ఈ క్లైమేటు. ఇది వచ్చేసి ఒరిస్సాలో బాగా ఫేమస్ అండి. అన్న అయితే మనకు తీసుకొచ్చి ఇప్పించాడు. థ్యాంక్ యూ అన్న. నేను మొన్న నుంచి తిందాం అనుకున్న పూరీలోంచి. ఇది వచ్చేసి పాలతో చేస్తారండి, పాలకోవాలా ఉంటుంది. క్యానామన్నా చెనాపొడి అంటారంటండి. ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి కంపల్సరీ.
ఒక పెట్రోల్ బంక్ అయితే వచ్చామండి. ఆల్రెడీ టెంట్ వేస్తాను ఇక్కడ. పెట్రోల్ బంక్ వచ్చేసి ఇండియన్ పెట్రోల్ బంకు. పర్మిషన్ అడిగినట్టు ఇచ్చేసారు, మనకి ఇబ్బంది ఏమి లేదు. రేపు ఇక్కడ ఒక స్పెషల్ ఒకటి ఉందండి, పంచలింగేశ్వర టెంపుల్ అని. రేపు అయితే అది ఎక్స్ప్లోర్ చేద్దాం. 2 days నుంచి ఏమీ లేదు, ఈరోజు వీడియో కూడా లేదు. రేపు ఈ 3 రోజుల జర్నీ నెక్స్ట్ అది రేపు చూపిస్తా. చాలా బాగుంటుందంట పంచలింగేశ్వరుడు అని నాకు ఒక అన్న చెప్పాడు ఇక్కడ. నేను కూడా కనిపిస్తలేదు, ఇంక చీకటి అయిపోయింది. బాయ్ బాయ్, గుడ్ నైట్, రేపు కలుసుకుందాం.